కూర్చుందాం. ఈ ప్రార్థన కొడుకుకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. అక్టోబర్ మాసంలో మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. కృతజ్ఞతగా ఇంకా రాబోయే రోజుల్లో దేవుని చేత మనము ఆశీర్వాదాలు పొందటానికి మనం ఎలా జీవించాలో కృతజ్ఞతగా కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చదవబడిన ఆ వాక్య భాగములో దేవుడు తన ప్రజలతో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. దైవజనుడైన మోషే ద్వారా ఆనాడు దేవుడు తన ప్రజలతో అనేక మాటలు వారికి తెలియచేస్తూ వచ్చాడు. ఆ మాటల్లో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మీకేది కావాలో కోరుకొనండి అని దేవుడు తన ప్రజలతో తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి దేవుడు మన మధ్యలో ఉంచినప్పుడు మనం వేటిని కోరుకుంటాం? క్రింది వాక్యాల్లో మీరు తర్వాత చదువుకునండి. మనం బ్రతుకున్నట్లు మనం ఆశీర్వాదాన్ని మేలునే తప్ప మరి దేన్ని కోరుకోం. మనం ఆరాధించుచున్న దేవుడు కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు, మేలులు చేసే దేవుడు. కీడు మరణము పొందాలని కోరుకునే దేవుడు కాదాయన. ఈ నవంబర్ మాసంలో కూడా మన విశ్వాసులందరినీ దేవుడు జీవముతో మేలుతో తృప్తిపరచుదురుగాక. మనం ఆరాధించుచున్న దేవుడు జీవమునిచ్చేవాడు, మేలులు చేసేవాడు. ఇదిన వరకు మనం ఎన్నో మేలులు చేస్తూ వచ్చాం. దేవుడు చేసేటువంటి మేళ్లలో ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి జీవము, రెండవది మేలు. ఒక వ్యక్తి జీవముతో ఉంటేనే తప్ప అతడు ఆశీర్వాదాన్ని అనుభవించలేడు. జీవము లేని వాళ్ళు, మరణించిన వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందటానికి వీలు లేదు. జీవించుచూ ఉన్న వాళ్లే తప్ప మరణించిన వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందలేరు. ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని చేత మనం ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఎంతోమంది చనిపోయారు, ఇప్పుడు వాళ్ళు మేలు అనుభవిస్తారా? లేదు, ఎందుకంటే జీవము లేదు కాబట్టి. యేసుక్రీస్తు మనల్ని బ్రతికింప చేశాడు. మానవుడు ఆత్మీయంగా చచ్చిపోయాడు, కానీ యేసుక్రీస్తు ద్వారా బ్రతికింపబడి జీవాన్ని పొందుకొని మనం జీవిస్తూ ఉండగా ఆ యేసయ్య ద్వారా ఈరోజు వరకు మనకు జీవం ప్రాప్తమైంది. అంటే ఈరోజు వరకు మనం బ్రతకడము, జీవముతో ఉండి బట్టకట్టి ఇలా ప్రభునామస్మరణ చేస్తూ ఉన్నామంటే ఇది దేవుని కనికరము, కృప, వాత్సల్యం మాత్రమే. హల్లెలూయా. ఇక రాబోయే రోజుల్లో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, మీకు జీవాన్ని మేలులు చేస్తాను, ఏవి కావాలో మీరే ఏర్పరచుకొనండి అంటాడు. మరణము కీడు కూడా ఉంది, జీవము మేలులు కూడా ఉన్నాయి. మీరే మల్టిపుల్ చాయిస్గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు అలాగే దేవుడు తన ప్రజల దగ్గర ఇవన్నిటినీ వారి ముందు ఉంచి మీకేం కావాలో కోరుకొనండి అంటాడు. మనమైతే ప్రభు ఇంకా జీవాన్ని దయచేయండి, మేలులు దయచేయండి అని కోరుకుంటాము. అలాగే దేవుడు చేయుదురుగాక. మరి ఆ జీవాన్ని, మేలులు పొందటానికి మనం ఎలా జీవించాలి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి జీవితాల్లో కూడా ఒకసారి మరణకరమైన ఒక పరిస్థితి ఎదురైంది.
నిర్గమాకాండం 14వ అధ్యాయము 12వ వాక్యములో, నిర్గమాకాండం 14వ అధ్యాయము 12వ వాక్యములో మనం గమనించినట్లయితే, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే, చూడండి, ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్తూ ఉన్నారు. ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు జీవం కావాలా, మేలులు కావాలా, లేక మరణం కావాలా, కీడు కావాలా అని దేవుడు అడిగినప్పుడు ఆయా సందర్భాల్లో దేవుని ప్రజలైన వాళ్ళు కోరుకునే కార్యాలు ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళే. ఐగుప్తులో వాళ్ళు పడరాని బాధలు పడుతూ కష్టాల్లో ఇనుప కొలింలో వేయబడ్డట్టు వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉన్నప్పుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించాలని దేవుడు కోరుకున్నవాడే మోషేను పంపించాడు. మోషే కూడా నా వల్ల కాదు ప్రభువా, అంత జనాన్ని విడిపించాలన్నా వారిని భరించాలన్నా అది భరింపజాలనిది, నా వల్ల కాదు అంటాడు. అయినా కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి అర్హునిగా మార్చి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే ఒక నాయకునిగా ఏర్పాటు చేసి వారిని ఎర్ర సముద్రపు మార్గము గుండా వారిని తీసుకొని వెళ్ళి ఇక ఎర్ర సముద్రాన్ని దాటే మార్గములో వాళ్ళు వెళ్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు మోషేతో ఒకవైపు దేవునితో ఒకవైపు సణుగుతూ గొణుగుతూ మాటలు చెప్తూ ఉన్నారు. మా జోలికి రావద్దయ్యా, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. వాళ్ళు అంటారు, ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుట మేలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకటి, ఐగుప్తులోనే చచ్చిపోవడం మాకు మేలు అంటారు. ఏ కాడికి దేవుని ప్రజలైన వాళ్ళు ఆ రోజుల్లో దేవుడు చేసిన మేళ్ళను ప్రక్కన పెట్టారు. కీడు కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు వాళ్ళు కోరుకునే ఒక కార్యం ఏంటో తెలిసిన, ఐగుప్తులో చచ్చిపోతే బాగుంటుంది, మాకు అదే మేలు అంటారు. ఏది మేలు? చావడం మేలు అని. జీవంతో ఉండడం మేలు కాదు. ఏది మేలు? చచ్చిపోవడమే మేలు అంటారు వాళ్ళు. అందుకే దేవుడు అంటాడు, మీకు ఏం కావాలి? జీవం కావాలా, మరణం కావాలా, మేలులు కావాలన్నా లేకపోతే కీడు కావాలన్నా అని అడిగినప్పుడు దేవుని ప్రజలు వారు కోరుకుంటూ ఉన్నారు, ఐగుప్తులో చచ్చిపోతేనే మాకు మేలు. దేవుడు చేసినటువంటి మేళ్లను అంతవరకు వాళ్ళు అనుభవించిన వాళ్ళే. కానీ కష్టాలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు అవి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు ఎదుగుతూ ఉన్నప్పుడు మన స్థితిగతులన్నీ దేవుడు మారుస్తూ వచ్చాడు. గతంలో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఆ స్థితిగతులని దేవుడు ప్రతిరోజు సంవత్సరాలు గడిచే కొలది ఆయన ఆశీర్వాదకరంగా, మేలుకరంగా జీవాన్ని ఇచ్చి నడిపించచ్చు ఉన్నాడు. అయితే మరొక వైపు కొన్నిసార్లు ఇలాంటి ఒక పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి మాటలు చెప్పే పరిస్థితులు ఎదురవుతాయి. ఏమని? చచ్చిపోతేనే మేలు అన్నట్లుగా. వాళ్ళు ఎప్పుడు ఆ మాటలు చెప్తున్నారంటే, ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యం, ఈ రెండింటి మధ్యన ఇరుకనబడ్డప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్న మాట, మేము చచ్చిపోతేనే బాగుంటుంది, అదే మాకు మేలు అని. గమనించండి, దేవుని ప్రజలమైన మనము కూడా కొన్ని ఇలాంటి స్థితిలో మనం కూడా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా బాధపడతాడు. బాధపడి ఒకవైపు ఈ సంఘ సహవాసము ద్వారా, దేవుని సేవకుల ద్వారా దేవుని మాటల చేత ఆయన మనల్ని ధైర్యపరిచేవాడు. ఆనాడు మోషే నాయకత్వం వహించి వారిని నడిపించుచూ ఉన్నప్పుడు దేవుని మాటల చేత వాళ్ళు ధైర్యం పొందుకుంటూ ఉన్నారు. ఆ క్రింది వాక్యాల్లో దేవుడు మోషే ద్వారా చెప్తూ ఉన్నాడు. ఏమని? మోషే అంటాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకై నిలుచుండి చూడుడి అంటాడు.
యెహోవా మీ పక్షమని యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండుడి అని ప్రజలతో చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక చచ్చిపోతేనే మేలు అని అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని చావటానికి అవకాశం ఇవ్వడు. మనం బ్రతకడం ఇష్టం. లైఫ్ అనేది దేవుడు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక మధ్యంతరంలోనే చనిపోతే వాళ్ళు నరకానికి తప్ప పరలోకానికి వెళ్ళరు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు స్ట్రైట్ వేలో మేము పరలోక రాజ్యానికి వెళ్తున్నాము అని. కానే కాదు, వాళ్ళు బైపాస్ రోడ్లో నరకానికి వెళ్తున్నట్లుగా. అయితే దేవుని యొక్క మార్గంలో నడిచేటప్పుడు కష్టాలు ఎదురవుతాయి, మరణకరమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే దేవుడు మనల్ని ఎన్నడూ చేయి విడిచే దేవుడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోషే ద్వారా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నారు, భయపడకుడి భయపడకుడి అని. ఈ సంఘ సహవాసం ద్వారా, దేవుని మాటల చేత, ప్రార్థన ద్వారా ఇవన్నీ కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఒక ఫెలోషిప్, ఒక సహవాసం ఉన్నప్పుడు మరణానికి దేవుడు మనల్ని అప్పచెప్పడు. కొన్ని కష్టాలు, సమస్యలు, మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని ప్రజలైన వారికి ఒక జీవము, మేలులు కలగజేసేది ఏంటో తెలుసునా? దేవుని యొక్క మాటలు మాత్రమే. హల్లెలూయా. దేవుని మాటలు. ఎవరి మాటలు? మనుషుల మాటలు కాదు, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కాదు, రక్త సంబంధికులు బంధుమిత్రులు చెప్పే మాటలు కాదు. దేవుని యొక్క మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి. దేవుడు అంటాడు, నేను మీ పక్షమై, దేవుడు మీ పక్షమై యుద్ధం చేస్తాడని మోషే చెప్తూ ఉన్నాడు. అలాగే దేవుడు వారి పక్షమై ఉండి యుద్ధం చేశాడు. దేవుడు అంటాడు మోషే ద్వారా, మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము అన్నప్పుడు, మోషే నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు అన్నాడు. అదేవిధంగా చేయుట ద్వారా దేవుడు ఏం చేశాడు? ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించి ఉన్నారు. వారు అంతవరకు మేము చనిపోవడమే మేలు అని అన్నవాళ్ళు దేవుడు వారిని బ్రతికించి క్షేమంగా నడిపించి ఉన్నారు. ఆమేన్. కనుక ఈ మాసంలో మనము కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని మాటల చేత ధైర్యాన్ని పొందుకొని సాగిపోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే తరచుగా ఆరాధనలకు రావడం, ప్రార్థనలకు రావడం, దేవుని మాటల చేత మనం ఈరోజు వరకు బ్రతుకుతూ ఉన్నాము. ఇక ఈ మాసములో కూడా దేవుడు తన మాట చేత మనల్ని బ్రతికింప చేయుదురుగాక. బ్రతకటానికి దేవుని యొక్క వాక్యం మనకు మేలుకరంగా ఉంటుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యము 3వ వాక్యాన్ని గమనించినట్లయితే, రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యము 3వ వాక్యం. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. 3వ వాక్యం, నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. గమనించండి, ఆ 2 వాక్యాల్లో నయోమి తన కోడలైన రూతుతో చెప్తూ ఉన్న మాటలు అవి. ఆమె ఏమని చెప్తుంది? నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా. ఆ రూతు, నయోమి వాళ్ళ యొక్క బంధం ఎలా ఉందంటే, తల్లి కూతురులో ఉన్నటువంటి ఒక అనుబంధం, వారి మధ్యలో ఉన్న అనుబంధం. తల్లి కూతురు ఎలా ప్రేమ కలిగి ఉంటారో అంతకంటే ఇంకా ఎక్కువైన ప్రేమ. కారణం ఏంటంటే, వారి భర్తలు చచ్చిపోయినప్పుడు నయోమి అంటది, మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోండి. ఓర్ఫా చెప్పక మునుపే వెళ్ళిపోయింది, లోకములో కలిసిపోయింది.
మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు అంటే లోకానికి సాదృశ్యం. రూతు కూడా మోయాబు స్త్రీ, కానీ ఆమె అంటది, నీ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాతే నా బ్రతుకు మారింది. నిజమైన దేవుడెవరో, ప్రార్థన, దైవభక్తి ఇవన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు మరలా లోకంలో కలిసిపోమని చెప్తావా అత్త? వెళ్ళను. నీవెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అత్తని హత్తుకొని ఉన్నప్పుడు ముందుగా ఆమె చెప్తున్న మాట ఏంటో తెలిసిన? నయోమి అంటది, చనిపోయిన వారి ఎడలను, మొదటి అధ్యాయం 8వ వాక్యాన్ని గమనించండి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపుదురుగాక. నయోమి రూతుకు దయ చూపుతూ ఉంది. రూతు కూడా నయోమికి దయ చూపుతూ ఉంది. బైబిల్ చెప్తూ ఉంది, కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అని. అత్తని వదిలిపెట్టకుండా ఆమె మీద దయ చూపిస్తున్నది కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, నయోమి బోధ చేస్తూ ఉంది. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా. కోడలు అత్తతో చెప్తూ ఉన్న మాట ఈ రోజుల్లో చెప్తారు అలాంటి మాటలు. ఎప్పుడు చచ్చిద్దో, ఇంకో పెళ్లి చేస్తాను నా కొడుకు అంటారు. పోటీలు ఒకరి మీద ఒకరికి ఉంటాయి. ఆమె అంటే చూడండి, కూతురుతో మాట్లాడినట్టు, నా కుమారి నీకు మేలు కలుగునట్లు ఆమె క్షేమాన్ని విచారణ చేస్తూ ఉంది. ఆమె ఒక బోధ ఆమెకు తెలియజేస్తూ ఉంది. రూతు యొక్క పరిస్థితి ఎలా ఉంది? మోడుపారిపోయింది ఆమె జీవితం. భర్త చనిపోయాడు. ఇక అలాంటి పరిస్థితుల్లో చాలామందిని గమనించినప్పుడు లోకంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, లేకపోతే చనిపోయే ఆలోచనలు పుట్టుకుంటాయి. ఎవరు విధవరాలుగా ఉండే వాళ్ళ జీవితాలు. కానీ ఆమె మరణానికి ఏమాత్రం చోటు ఇవ్వలేదు. నా దేవుడు నాకు మేలే చేస్తాడు. ఒక అన్య దేశస్తురాలుగా నేను యూదా బెత్లెహేములో వచ్చి నయోమికి కోడలుగా అడుగుపెట్టిన ఆ రోజు నుండి నా బ్రతుకును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. నేను చావను, దేవుడు నన్ను జీవింప చేస్తాడు, నాకు మేలు చేస్తాడు అని ఒక నిరీక్షణతో ఉండుట చేత ఆనాడు నయోమి యొక్క మాటలను జాగ్రత్తగా వింటూ ఉంది. ఏమని? నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఆనాడు రూతు ఆమె మేలు పొందేటట్లుగా జీవించి ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా నయోమి చెప్పిన బోధ ఈమె వినాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఆమె చేసింది. రూతు చేసింది ఏం చేసింది? ఆమె స్నానం చేసుకున్నది, రెండవది తైలం రాచుకున్నది, మూడవది బట్టలు కట్టుకున్నది, నాలుగవది కళ్ళమునకు వెళ్ళుము అంటదా. స్నానం చేయడము అంటే ఏంటి? ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. ఒకటి ముచ్చట బాప్తిసం తీసుకోవడం, రెండవది తైలము అన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం, బట్టలు కట్టుకోవడం నీతి అనే మైమరు దేవుడిచ్చిన వస్త్రాలను ధరించుకోవడం, కళ్ళమునకు వెళ్ళుము పొలము అన్నప్పుడు దేవుని సంఘానికి రావడము. ఈ 4 అనుభవాలు ఒక దేవుని బిడ్డ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారు, వారికి మేలు కలుగునుగాక. ఈ రోజున మీ కుటుంబాల్లో కూడా మేలు, ఆశీర్వాదం, జీవం పొంది జీవించటానికి ఈ 4 కార్యాలు మీ జీవితాల్లో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు, మేలు చేస్తూ ఉన్నాడు. ఇకను ఈ నవంబర్ మాసంలో కూడా దేవుడు అలాగే చేయుదురుగాక. బాప్తిసం తీసుకున్నారు, అభిషేకాన్ని ఇంకా పొందని వాళ్ళు పొందాలి. ఇంకా దేవుడిచ్చే వస్త్రాలు ధరించుకోవాలి. ఏ వస్త్రాలు? క్రిస్మస్ పండుగ వస్తుంది, చీర కొనుక్కుంటాను, ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటాను, ఆ వస్త్రాలు కాదు. ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయంగా మనం ఎదిగే కొలది ఒక్కొక్క వస్త్రాలను దేవుడిస్తాడు. భౌతికంగా మనం కొంటాం, అయితే దేవుడు ఫ్రీగానే మనకిస్తాడు. ఉచితముగానే మీరు పొందండి అంటాడు.
ఏంటి? ఆత్మీయ జీవితంలో బాప్తిసం పొందినప్పుడు ఒక వస్త్రం ఇస్తాడు, అభిషేకం పొందినప్పుడు ఒక వస్త్రం ఇస్తాడు, బట్టలు ఆత్మీయంగా ఎదుగుతూ ఉండే కొలది, మీరు సంఘ సహవాసంలో ఈ కళ్ళములో మీరు వచ్చే కొలది దేవుని యొక్క మాట చేత పరిశుద్ధపరచబడి నవనూతనమైన జీవితాన్ని చేస్తూ పాతవి గతించను సమస్తము నూతనమాయును వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచు ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో అంతగా దేవుడు మనకు అనేక వస్త్రాలను దయచేయుదురుగాక. జీవిస్తాం, మేలులు కూడా పొందుకుంటాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 18వ వాక్యంలో కూడా యోబు గురించి కూడా మనం చదువుతూ ఉన్నాం. మీకేం కావాలి కోరుకొనండి, జీవము, మరణము, మేలు, కీడు. యోబు ఒకసారి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు చూడండి. 10వ అధ్యాయం 18వ వాక్యం. గర్భములో నుండి చూడండి ఏమని మాట్లాడుతున్నాడు యోబు గారు. ఏమని? 10వ అధ్యాయం 18వ వాక్యంలో ఇంకోసారి చదవండి. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరును నన్ను చూడకుండా, చూడండి, నేను ప్రాణం విడిచి ఉండిన ఎంత మేలు అంటాడు. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచినడలు ఎంత మేలు. యోబు గారు కూడా మొదట ఆశీర్వదించబడిన వ్యక్తి, కానీ అనేక మరణకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. శరీరంలో గజ్జి పుట్టి చిల్లపెంకు తీసుకొని గోక్కుంటూ తల్లి గర్భంలో పుట్టినప్పుడే చచ్చిపోయింటే బాగుండు కదా, ఈ కష్టాలు అనుభవించకుండా ఉండేవాన్ని, చనిపోవడమే నేను ప్రాణం విడిచి ఉండిన ఈ ఎడల మేలు అంటాడు. ఈయన కూడా అదే మాట చెప్తున్నాడు. జీవముతో ఉండడం కంటే మరణించడమే మేలు. ఒకవైపు దేవుడు ఆశీర్వదిస్తాడు, మరొక వైపు విశ్వాసపు పరిశోధనలు కూడా ఎదురవుతాయి. విశ్వాస పరిశోధనలు. అప్పుడు ఈ మాట కూడా మనం కూడా చెప్తూ ఉంటాం, జీవించడం కంటే చచ్చిపోవడమే మేలు అని. యోబు అలాంటి పరిస్థితుల్లో ఇక సూసైడ్ చేసుకొని చచ్చిపోలేదు, ఏం మేలులు వద్దు అనలేదు. ఆయన అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొను, ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనం అంటామా? ఏదైనా కీడు కలిగిన వెంటనే దేవుడు లేడు, గేవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అంట. ప్రార్థన లేదు, కీర్తన లేదు అని. ఒకసారి ఒక ఇంటికి విజిటింగ్ వెళ్తే వాళ్ళు కూడా అప్పటికే గొడవ పడి చాలా చిరాగ్గా ఉన్నారు. సరే ఒక ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన వద్దు, ఏమద్దులేయా అంటదా. చిరాకులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పుడు ప్రార్థన వాళ్ళకి ఇష్టం అవ్వట్లేదు. అలాంటప్పుడు ఆ ప్రార్థన మీద ఇంట్రెస్ట్ ఉండదు. సాతాన్ గాడు కూడా ఏం చేస్తాడంటే కావాలనని పరిశీలిస్తాడు, అన్నీ కోల్పోయేటట్లు చేసి, శరీరంలో గజ్జి పుట్టి చిలపెంకు తీసుకొని గోక్కునేటట్లు చేసి, ఇప్పుడు చూడు నిన్ను దూషించకపోతే అడుగు అంటాడు. ఇది ఒక ఫెయిత్ టెస్ట్ అంటారు. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎదురవుద్ది. సేవకులైన మాకైనా మీకైనా ఈ కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రభువా వద్దు నాయనా తీసుకో త్వరగా అంటాం. కానీ యోబు ఏమన్నాడు? 11వ అధ్యాయము 5వ వాక్యములో మీరు చూడండి. దేవుడు నీతో మాట్లాడిన మేలు. చూడండి, అక్కడ జోఫరు అనే ఒక స్నేహితుడు, నయమాతీయుడైన జోఫరు స్నేహితుడు ఈ మాట అంటాడు. ఏమని? దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు నీతో వాదించలేం బాబో అని. స్నేహితులు వచ్చి ఆయనకు విరోధంగా మాట్లాడుతూ ఉండగా దేవుడు నీతో మాట్లాడిన మేలు. కొన్ని కష్టాలు గుండా వెళ్ళినప్పుడు మనుషులు మాట్లాడితే చిరాకుగా ఉంటుంది.
ఎవరు ఆ మాటల్ని పట్టించుకోరు. ఇప్పుడు యోబు గారి యొక్క పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళ స్నేహితులు వచ్చి ఏం కాదులే యోబు గారు ఏం కాదులే అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, యోబు నువ్వు ఇంతవరకు నీతిమంతుడుగా ఉన్నావు, ఇప్పుడు ఏదో పాపం చేసావు కనుకొని ఈ జబ్బు నీకు వచ్చింది అని అపహాస్యం చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన జోఫరు, నయమాతీయుడైన జోఫర్ అంటాడు, దేవుడు నీతో వాదించిన మేలయ్యా, ఆయన నీతో మాట్లాడితే ఎంత బాగుంటుంది అని. మేలు ఎక్కడ కలుగుతుంది? వాదోపవాదాలు లేక కష్టాలు వచ్చినప్పుడు ఎవరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో దేవుడు మాట్లాడితే మేలు కలుగుతుంది. మనుషులు మాట్లాడితే ఏం ప్రయోజనం? ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు, ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అని చెప్పి ఇద్దరు కలిసి ఈయన్ని కొడతారు. ఒక చోట అట్లాగే గొడవ జరిగి చంపేశారు, అతన్ని చంపేశారు. అందుకే ఈ గొడవ పడే వాళ్ళ మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళు బాగుంటారు, మధ్యలో నరికేశారు ఒక చోట. అలాగే జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవ చేసుకుంటున్నారు. మధ్యలో వాడు వెళ్ళి ఎందుకురా అని పెద్ద నీతిమంతుల్లాగా న్యాయ విచారణ చేయడానికి వెళితే ఇద్దరు కలిసి వాణ్ణి నరికేశారు. అందుకే వాదోపవాదాలు జరుగుతూ ఉన్నప్పుడు, శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించటానికి దేవుడు మాట్లాడితే మేలు కలుగుతుంది తప్ప మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు. అది ఆ మాట చెప్తాడు జోఫర్ అనే ఆ స్నేహితుడు అంటాడు. 14వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా చూడండి. యోబు గ్రంథంలో 14వ అధ్యాయము 4వ వాక్యం. పాప సహితునిలో నుండి చూడండి, యోబు గారు అంటారు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరుడు. యోబు గారు మాట్లాడే మాటలు చాలా అర్థగర్భితంగా ఉంటాయి. పాప సహితునిలో ప్రతి ఒక్కరు పాపులే. అలాంటి పాప సహితునిలో పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఎందుకంటే మానవుడు పాపములో జన్మించినప్పుడు ఆ పాపం అనేది మానవుని యొక్క జీవితాన్ని దుఃఖము, కన్నీళ్లు మయముగా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయత చూపాడో, ఏదైనా తోటల నుండి వెలివేయబడ్డాడో, ఆ రోజు నుండి ఈ సింహాలు, మృగాలు అన్నీ కూడా విషజంతువులుగా మారిపోయాయి. మరణం అనేది మనిషి యొక్క ఆయుష్ 969 సంవత్సరాలు మెతోషేలా అనే భక్తుడు జీవిస్తే, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇక రాను మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. ఎందుచేతనంటారు? పాపాన్ని బట్టి, ఆ శాపాన్ని బట్టి. సర్వసృష్టి శాపకరంగా మారింది కాబట్టి మనిషి యొక్క ఆయుష్ తగ్గుతూ వచ్చింది. వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే ఇంకా ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తారని చెప్పి దేవుడు కూడా ఆయుష్ను తగ్గింప చేశాడు. అందుకే యోబు అంటాడు, పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగని ఎవడును పుట్టనేరడు అని. 13వ అధ్యాయం 5వ వాక్యములో కూడా చూడండి. 13వ అధ్యాయము 5వ వాక్యములో చూడండి. 13వ అధ్యాయము 9వ వాక్యములో 13వ అధ్యాయము 5వ వాక్యములో, మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. యోబు అంటాడు తన స్నేహితులతో. ఇవన్నీ యోబు గారు పలుకుతూ ఉన్న మాటలు స్నేహితులు కూడా పలుకుతూ ఉన్నారు. మీరు మౌనంగా ఉంటే మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును అని. కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్లో పడ్డ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అనేక మాటలు చెప్పినా ఆ మాటలు బుర్రకు ఎక్కవు. అందుకే అంటాడు, మీరు మౌనంగా ఉండటం మేలయ్యా, అదే మీకు జ్ఞానం అని ఎంచబడిద్ది. వారికి అనవసరంగా ఎందుకు వాగుతూ ఉంటారు నా దగ్గర అని. కనుక ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత వాగినా గుండె మీద నీళ్ళు పోసినట్టుగానే ఉంటుంది. దానికి బదులుగా ప్రార్థన చేయడం బెటర్, ప్రార్థన చేయడం మేలు. అది జ్ఞానం. మౌనం అనేది దైవ లక్షణం. అంటే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు నాకెందుకులే అని ఊరికే ఉండడం కాదు. లేనిపోని సూటిపోటి మాటలు మాట్లాడడం కంటే మౌనంగా ఉండటం మేలు అంటాడు యోబు గారు. ఒక ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు అయితే ఓకే, కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నీవేదో పాపం చేసావయ్యా,
నువ్వేదో ట్రాక్ తప్పావు, అందుకే ఈ శోధన వచ్చింది, నీ పిల్లలు చచ్చిపోయారు, నీకు ఆస్తి అంతా నష్టమైపోయింది, నీ శరీరంలో గజ్జి పుట్టింది, ఏదో రోగం వచ్చింది నీకు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉండడం మేలయ్యా, అది జ్ఞానం. వదరబోతుల్లాగా మీరు మాట్లాడబాకండి అంటాడు. 29వ అధ్యాయం 2వ వాక్యములు కూడా చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 2వ వాక్యం. ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు. చూడండి, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఇవన్నీ మాటలు యోబు గారు ఆయన జీవితంలో కలిగిన శ్రమల మధ్యలో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, స్నేహితులతో చెప్తున్నాడు, దేవునితో చెప్తూ ఉన్నాడు. చివరిగా కృతజ్ఞతకి ఈ మాట అంటాడు, పూర్వ దినములో ఉన్నట్లు నేను ఉన్నడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు ఉన్నడల ఎంత మేలు అంటాడు. ఎందుకంటే గతంలో యోబు యొక్క స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కోల్పోయినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పి తల్లి గర్భమున పుట్టకమునిపే చచ్చిపోయింటే బాగుండు అని మరణాన్ని కోరుకున్నాడు, మేలు వద్దనుకున్నాడు. కానీ శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు, స్నేహితులను కూడా ధైర్యపరుస్తూ ఉన్నా, ఒకవైపు బలహీనపరుస్తూ ఉన్నా యోబు అంటాడు, పూర్వ దినములలో ఉన్నట్లు ఉన్నడేలు ఎంత మేలు. అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా తనను తాను బలపరుచుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనము కూడా గతములో ఉన్న స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. గతంలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం. ప్రభువా, నా స్థితిని మార్చావయ్యా, నాకు ఆహారం ఇచ్చావు, 3 పూటల ఆహారం ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, ఈ ఆత్మీయంగా నన్ను బలపరుస్తూ ఉన్నావు. ఇవన్నీ ఒక్కొక్కటిగా తలంచుకొని మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో, యోబు అలా ఉన్నాడు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు ఉన్న ఎడల ఎంత మేలు, నేను అనుభవించిన ఆశీర్వాదాలు ఆ రోజుల్లో ఉన్నట్లుగా పూర్వం ఉన్నట్లు నేను ఉన్నడలు ఎంత మేలు తలంచుకున్నాడు. గనుకనే దేవుడు అతన్ని 2 అంతలుగా ఆశీర్వదించి ఉన్నారు. హల్లెలూయా. ఈ మాసములో కూడా ఖచ్చితంగా కొన్ని ప్రతికూలమైన కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కానీ శ్రమల్లో ఉన్నప్పుడు యోబు ఏ మాత్రం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తన స్థితి ఏ విధంగా ఉన్నది గతంలో, ఇప్పుడు ఏ విధంగా ఉందని తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కనుకనే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ మాసములో కూడా మన విశ్వాసులందరినీ, మన కుటుంబాలను దేవుడు 2 అంతలుగా దీవించుదురు గాక. 34వ కీర్తన 10వ చరణాన్ని చెప్పి నేను ముగిస్తాను. 34వ కీర్తన 10వ చరణములో కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటూ ఉన్నాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవే ఉండదు. చూడండి, దావీదు అంటాడు. దావీదు ఏ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడంటే, సౌలు తనను చంపాలని కత్తిపట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, శత్రువులు వెంటాడుతూ ఉన్నాడు, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవే ఉండదు. ఆ 34వ అధ్యాయము పైన చిన్నగా వ్రాయబడిన లైన్ని మీరు చదివితే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అబీమెలెకు అనే ఒక రాజు దగ్గరికి పారిపోయాడు దావీదు. ఎందుకని? ఆ రాజు ఒకవేళ ఆ రాజును ఆశ్రయిస్తే నేను బ్రతుకుతానేమో, నేను కాపాడబడతానేమో, అతడు అండగా ఉంటాడేమో అని అతన్ని ఆశ్రయించి ఓసారి పరిగెత్తుకొని వెళ్ళాడు. అప్పుడు అతను అంటాడు, దావీదు ఎవడు అని ప్రశ్నించగానే దావీదు వెర్రివాని వలె ప్రవర్తించాడు. ఎందుకంటే దావీదని ఒకవేళ తెలుసుకుంటే ఇతను నన్ను చంపేస్తాడు, ఇక ఇతని నుంచి తప్పించుకోవాలంటే యాక్టింగ్ చేయాలనుకున్నాడు. ఇక వెంటనే జొల్లు గార్చుకుంటూ వెర్రివాని వలె పిచ్చోడ్లాగా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే అతను అంటాడు, ఈ పిచ్చి చేష్టలు చేస్తున్న ఇతను నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు, ఇతడు దావీదేనా నిజంగా, పిచ్చోడు అని చెప్పి అతన్ని బయటికి నెట్టివేశారు.
ఆ చేష్టలు ఎందుకు చేయవలసి వచ్చింది? తప్పించుకోవటానికి. ఆశ్రయించి వచ్చాడు, కానీ పిచ్చి చేష్టలు చేసి పారిపోవలసి వచ్చిన పరిస్థితి. చూడండి ప్రేమిన వర్లారా, అందుకే అనుభవపూర్వకంగా దావీదు చెప్తూ ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అబీమెలెకు అనే రాజును ఆశ్రయించాను, అతని దగ్గర పిచ్చి చేష్టలు చేసి నేను ఇలాంటి పరిస్థితుల్లో తోలివేయబడిన వ్యక్తిగా మారిపోయాను, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ద్వారా మేలులు కలుగుతాయని ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనము కూడా కొన్నిసార్లు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం, అధికారులను ఆశ్రయిస్తూ ఉంటాం, వీళ్ళు వాళ్ళు అని చెప్పి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. ఇర్మియాలో రాయబడి ఉన్నది ఏమని? మనుషులను ఆశ్రయించే వాళ్ళు శాపగ్రస్తులు అని. మనుషులను ఆశ్రయిస్తే ఏం ప్రయోజనం? మనుషులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు స్వార్థప్రియులుగా ఉండే మేలు చేస్తారు, కానీ నిస్వార్థప్రియులుగా మేలు చేసేవాళ్ళు ఒక 1% 2% ఉంటారు అంతే. ఒక 5% ఉండొచ్చేమో అంతే. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకోండి, మాకు మేలు జరగాలన్నప్పుడు చేసి పెడతామయ్యా, ఓట్లేస్తావా అంటారు. మేలు జరగాలి అన్నప్పుడు వాళ్ళ స్వలాభాపేక్షతో చేస్తారే తప్ప నిస్వార్థంతో ఎవరు చెయ్యరు. కనుక వ్యక్తిగతంగా మనకు ఏ మేలు కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా, అక్కర్లు కావాలన్నా, పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనము దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేయగలిగితే, దావీదు అందుకే ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాయనా శత్రువుల చేతుల్లో నుండి కాపాడండి అని చెప్పి కొండల్లో గుహల్లో దాక్కుని ఆయన పాటలు పాడి కీర్తిస్తూ ఆ మాటలు చెప్తాడు. నా దాగుచోటు నీవేనయ్యా అని చెప్పి ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించట చేత దావీదు జీవము కలిగి 40 సంవత్సరాలు పరిపాలించాడు, తాను మేలు పొందాడు, అనేకులకు మేలుకరంగా మారాడు. అలాంటి ఒక అనుభవం, అలాంటి ఒక జీవితం దేవుడు మనకు కూడా దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం.